పంతం నీదా నాదా హే పంతం పంతం నీదా నాదా హే అమ్మా ఏం గుద్దినవరా బక్కోడా? అబ్బా నువ్వేం గుద్దినవరా బొక్కలోడా? వీడు ఇంత ఉంది మరి తోలు, మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవడం కోసం వచ్చినాం మరి. ఏం సంగతి, ఎన్ని వచ్చినాయి? అదే మీ ఎన్ని వచ్చినాయి? మీ ఎన్ని వచ్చినాయి చెప్పు ఫస్ట్. మాయా గిన్నె వచ్చినాయి. మాయా గిన్నె వచ్చినాయి. అన్ని వచ్చినాయా? మరి ఏమనుకుంటున్నావు? మీలాగా అనుకుంటున్నావా? పొద్దుగాల చూసినావా మా పేపరు? పొద్దుగాల చూసినావా? మరి మాది పొద్దుగాల మా పేపర్ చూసినావా నువ్వు? ఏమొచ్చింది మీ పేపర్లా? గులాబీ గుబాలించింది. అబ్బా అబ్బా, అందుకే మొత్తం ఇట్లా రాష్ట్రం అంతా గులాబీ వాసనే వస్తున్నట్టుంది. గుమగుమా అంటుంది గులాబీ. హలో, మాది అభయ హస్తం ఇచ్చినాం మేము. మరి ఏమనుకున్నావు? ఎన్ని వచ్చినాయి మీకు? మాకు తేరా తేరా మాకు 1700 చిల్లర వచ్చినాయి. मैं क्या बोलते हूँ रे? 13,000 1300 ఓ అంతే కదా. చూసినావా? 1300 చిల్లర వచ్చింది. జర్ర మాకు పెట్రోలింగ్ కొద్దిగా కుతికెలగా కందేది ఉంటేరా మా కార్ ఆగకపో ఎరికేనా? అసలు మాకు కొంచెం ఇట్లా చెయ్యి అందుకునేటట్టు ఉంటేనా ఇంకా మాది ఇంకా వేరే లెవెల్ ఉండు. మాది కూడా చెయ్యి అందుకుంటట్టు లేదే. రాత్రి సాకల మంది సందులో మంది అందుకున్నావు అవంది. అబ్బో నువ్వు చిన్నోనువా? నువ్వు ఇటు అందుకున్నావు, పోయి అటు సందులో పోయి అటు అందుకున్నావు, 2 అందుకున్నావు. అబ్బా కాదు తెలియదా? కాదు కాక, మరి ఆడిస్తున్నప్పుడు ఎందుకు వద్దనాలి, ఈడిస్తున్నప్పుడు ఎందుకు వద్దనాలి? పుణ్యానికి వచ్చింది పుక్కట్ల పోసుకొని వెనకంగా వేసుకున్నందుకు లొల్లేం బాయరా? ఓ నువ్వు అట్లా అనుకున్నావు కాబట్టే ఆ గుబాలింపు అంతవరకు వచ్చి ఆగిపోయింది. బాధ్యుడు. అవును, చిన్న డౌట్ వచ్చింది కాక. సరే మనం అంటే ఇట్లా కొట్టుకుంటున్నాం కానీ ఆ వెనక ఒక పువ్వు ఉంటుంది కదా, అదేంది? తాతదా? తాతది పైన ఉన్నాడు కదా. ఇప్పటికే పార్టీలకు మొత్తం కొరకాసు పెడుతుండట. ఏమైనా పిల్ల ఏ పిల్లన్నా బాగానే ఉన్నది కానీ మన కాడ ఏం చేస్తారా మీరు? మన పార్టీ ఎటు పోతుంది, మన కథ ఎటు పోతుంది? మీరు ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? ఇడికెళ్ళి కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? కమలం అసలే వికసిస్తలేదని తాత మస్తు గరానికి వచ్చిందట. నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు కమలం నీళ్ళల్లో పైన వస్తుంది కదా, నాకు తెలిసి ఇంకా నీళ్ళు రానట్టుంది, ఆ బురదల్ని అట్టే ఉన్నట్టుంది. కానీ నీ కింద మాదే మీద మాదే అంత మాదే ఇంత మీదే అని చెప్పని గట్టిగానే చెప్పబట్టే పువ్వు ఎందుకో పూస్తలేదు. అదే అర్థం అట్లా నీళ్ళు అందుతలేవా? మరి ఏం అందుతలేవు? నీకు కనుక పెట్రోల్ కుతికెళ్ళాక అందనట్టు మరి ఏమన్నా అందట్లేదా? ఏమో కాక ఒకటే విడత కదా అయింది, మరి ఇంకా 2 విడతలలో ఏమన్నా పూస్తుందేమో, ఎగురు పెడతదేమో. పైన వాళ్ళే ఉండే చుట్టుపక్కన వాళ్ళు ఉండే, మరి ఎందుకు అందట్లేవు? నెంబర్ ఎంత అనుకుంటున్నావు? ఎంత? 186 వచ్చినాయట. ఓ అమ్మా, 3833 చిల్లర గ్రామ పంచాయతీలు నిలబడితే మన కమలం వికసించింది 186 జాగల్లో. అంటే దీన్ని బట్టి చూస్తే మా కారు బాగానే గేర్ వేసి రేసు పెట్టినాం కానీ ఇక జర్ర మీ చెయ్యి దగ్గరకు వచ్చేటాలకు ఒక 400 తేడాతోటి పంక్చర్ అయి బ్రేక్ పడ్డది కదా. లేకపోతే అందుకొని మా మంద బలమేందో చూపిస్తుంది. అయ్యి కూడా మీకు ఎన్ని వచ్చినాయి అనుకుంటాను? 1 ఓటు తేడా, 2 ఓట్లు తేడా, 3 ఓట్లు తేడానే. మరి ఇంకేం కావాలంటే మేము రేసులో ఉన్నామని నీకు అర్థమైంది. ఆ 1 ఓటు కూడా రాత్రికి రాత్రి ఏదో అదే అయిపోయింది. లేకపోతేనా ఇట్లా పెట్టి ఇట్లా అందుకుందాం మేము కూడా. మీరేడంతారు వెనకందరు మీరు కానీ మీరు అందకనే ఆగమాగమై పొందకుండా అయిపోయింది. హలో, మేము పొందక కాదు, నువ్వు పొందట్లేదు, అది చూసుకో. అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష పార్టీకి ఎంత తేడా ఉన్నాయంటే కాదు 400. ఇంకా ఆ ముచ్చటకు వస్తే కాక తెలంగాణలో ఇక కమలం పార్టీ వాళ్ళు వీళ్ళు వాళ్ళది పక్కకు పెడితే ఏకగ్రీవాలు 380 దాకా అయినాయట. ఏకగ్రీవాలు అంటే మళ్ళీ అందులో కొన్ని వేలాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన 20 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక ఆయన గుడి కట్టిస్తా అన్నాడు. బడి కట్టిస్తాను ఓలంటలేరు, గుడి కట్టిస్తా అన్నాడు. ఆయన గణేష్ బొమ్మలు, చందాలు, లడ్డూలు, వ్యాపారాలు, బేరాలు. నువ్వు బడి కట్టిస్తాను ఎందుకనట్లేదు తెలుసా? గుళ్ళకైతే పెద్దోళ్ళు వస్తారు, ఓట్లు ఉన్నోళ్ళు. బల్లెకు పోరగానే వస్తారు ఓట్లు లేని. అందరూ పేద బీదబిక్కి కూడా సర్కారు బడి పోతుంది మరి కాదా? కాబట్టి మరి బడి కట్టిస్తాను ఒకడనిలే. కానీ ఒక ఆయన 50 లక్షలు పెట్టిండు. ఏది వేలం పట్టాల పదవి నాకే ఇవ్వాలని. ఇక ఒక ఆయన చచ్చిపోయిన వాళ్ళ ప్రతి ఇంటికి 10,000 ఇస్తా, ఆడపిల్ల పుడితే 3,500 ఇస్తా, 5,000 ఇస్తా, అబ్బో పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇస్తా అని పాంప్లెట్లు పెద్ద పెద్ద కొట్టించి మళ్ళీ అటెన్క సీరి అన్నో మేము కదా అనలేదు అవి కట్ చేయరు మళ్ళీ అనబట్టే.
ఓ ఇంకో కొంతమంది మొన్న చూసినాం కదా మనం ఆ. ఏది ఇంటింటి కేజీ చికెన్ కూర, అమ్మర కొడుక ఇదైతే థమ్స్అప్, తాగనోళ్ళు అయితే థమ్స్అప్, ఉసుక్కున అగుడు తాగిన వాళ్ళు అయితే బీరు బిర్యానీ. కాదు పుణ్యానికే వచ్చింది కదా కూర, ఏమైతుంది వండుకొని తినమని అగుడు పడ్డట్టు అయ్యింది అనుకో, సిగ్గిసరా ఉన్నా అదే కూర పంపిస్తే కుక్క తిన్నట్టు తిన్నావు, ఓటేసినావురా నువ్వు నాకు. నేను మందు పోస్తే బర్రె తాగినట్టు తాగినవు, ఓటేసినావురా నువ్వు నాకు. నీ వద్ద కూడా సిగ్గిసెరవు లేనడా నువ్వు అనేది నువ్వు అటున్నా కూడా నీకు తీసుకొచ్చి రాత్రికి రాత్రి నిన్ను మంచిగా చల్లగా చూసుకొని పంపించిన నువ్వు ఓటేసినావు మాకు. నిన్నెవడు ఏమన్నాడే? నిన్ను ఎవరు రమ్మన్నానే మా దగ్గర? నువ్వే పిలిచినావు ఓటేయమని. అవునా? మేము పిలుస్తాము, మాకు ఓటేయరు అని చెప్పి పిలుస్తాము. పిలిచినప్పుడు రావద్దా? ఇటు వస్తావు మళ్ళీ నువ్వు అటు పోతావా? గమ్మతే ఉన్నది. సరే ఇగో మనది పక్కన పెట్టు. సరే మనది ఇటు పక్కన పెడితే నువ్వు వాళ్ళు అన్నావు కదా కొన్నరు అంత ఏంటి 20 లక్షలు, ఒక గ్రామానికి 50 లక్షలు అన్నగా. ఇంకొకరు స్వతంత్రులు ఉంటారు చూడు, స్వతంత్రులు 500లకు పైన ఇచ్చినట్టు. అంటే వీళ్ళే కాక వాళ్ళు వీళ్ళేనా రెబల్స్ లో ఉన్నారు, అంత కలిపి 500 వచ్చింది. అంత కలిపా. అయితే అందులో ఎడారిలో ఒయాసిస్ దొరికినట్టు ఎన్నో ఒక తాన నీతిమంతులు, ప్రజ్ఞుడు, విజ్ఞావంతుడు అని ఎవరో ఒక్కరు. మా పెద్ద మనిషి నిన్న మన కాలం చేసింది మా గురువుగారు ఉండేగా, కూటికో నూటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్నట్టు. నూటికో కోటికో ఒక్క సర్పంచ్ రూపాయి పెట్టకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారా? ఆతార పతార నడిచి మంచి మనిషి. ఇక అసలు వాళ్ళకి దండం పెట్టాలి. సరే ఇల్లు ఎటనో అట గెలిచినా కూడా వాళ్ళు మంచి మనసుతో ఉండి ఊరికి మంచి చేసి ఇటు పక్షం ఉండకుండా అటు పక్షం ఉండకుండా ప్రజల పక్షం ఉంటే మాత్రం నిజంగా దండం పెట్టాలి అందరికి. అంటే ప్రజల పక్షం ఉంటో లోవలు ప్రజలకు ఓటు. ఇప్పుడు నీ దగ్గర నా ఓటు కొనే సొమ్ముండొచ్చు, దమ్ముండొచ్చు నీకు, కానీ అమ్ముకునే దౌర్భాగ్యం నాకు లేదని ప్రజలు అన్నప్పుడు అసలు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అసలు సర్పంచులు వస్తారు. కరెక్ట్ కాక అసలు అంటే సర్పంచుల కానించలే పైకి పోతుంది, మండలం పోతుంది, ఆనించల్ జిల్లా పోతుంది, ఆనించల్ అసెంబ్లీ పోతుంది. వీళ్ళు మారితేనే వాళ్ళు మారుతారు. ఇక వాళ్ళంటే ఖుద్దు రాజకీయం అంటేనే బేరం అన్నట్టు, బిజినెస్ అన్నట్టు, కొనుక్కున్నాడు అమ్ముకున్నాడే కదా ఓటప్పుడు. అంతే లక్షలు లక్షలు. ఇగో నువ్వు ముచ్చట్లలో పెట్టి మంచిగా చేస్తున్నావు కానీ ఇగో నెక్స్ట్ ఇంకో రెండోది ఉన్నది, అప్పుడు చూపిస్తాం. ఇది తొలుతుంది అంటావు? ఇది తొలుతుందే. తొలుతుంది కీసర పోయింది మళ్ళీ చూపిస్తా ఉంటా. ఇంకా ఇంకా జబ్బలు ఎగరేస్తుండవు. మరి కీసర బోర్డు కాదు, మళ్ళీ రెండో దాంట్లో చూడు మొత్తం. మేము ఫస్ట్ విడత పంక్చర్ అయిందని చెప్పినామా, ఈసారి పీకల దాకా పోసుకుంటాం. నీకు అర్థం కావట్లే. ఫస్ట్ విడత ఒక టైర్ అయింది, రెండో విడత 2 టైర్ అవుతుంది, మూడో విడత 2 టైర్లు, ఇంకా 4 టైర్లు. గులాబీ గుబాలిస్తుంది, గుమగుమ అంటుంది. మాకు అభయహస్తం ఇస్తున్నాం మేము. ఎవరికి ఇస్తాను? జనాలకి. అప్పుడే జనాలు అనుకుంటున్నారు అభయహస్తంలోనే ఆ భయహస్తం ఉన్నదని. ఆ భయహస్తం జనాలకు కాదు, జనాలు మీలాంటి వాళ్ళకు భయం. మా కాక దర్వాజాలు తెరిచిండు. ఇదివరకు అంటే ఎమ్మెల్యేలు కూడా రానియకపోతుండే దర్వాజా దాకా. ఇప్పుడు సర్పంచులు వచ్చినా కూడా రావయా ఇట్లా దిగు, పొడవ దిగుతావా దిగు అని అందరినీ తీస్తుండు కాబట్టి అంత మాత్రం విజయం వచ్చింది మాకు. అవునా? నీకు ఒకటి అర్థం కావట్లేదు, మొత్తం అందరు వచ్చిన తర్వాత ఈయన బయటికి నెట్టేస్తున్నారు. ఆయన కాకే ఏందనుకుంటున్నావు? ఏం కథ అంతే. తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ వచ్చుడో సచ్చుడో అని ఛాలెంజ్ చేసినోడు, అటెన్ కసీరు మళ్ళీ ఎవరిని దగ్గరికి రానియరోడు, ఇప్పుడు సర్పంచ్లను కూడా పిలుస్తున్నాడు. మా సారా మజాక ఎట్లుంటది పోషెట్టి కాక అంటే. ఇగో సరే నువ్వు అటు నేను ఇటు అని చెప్పి మనం కొట్టుకున్నాడు ఎందుకులే కానీ బాబాయ్, ఎవరు వచ్చినా మన ఊర్లకు మంచిగా చేస్తే బాగుంటుంది. అయితే ఈడ ఒక్కటి చెప్పాలి జనాలకు కూడా. ఇప్పుడు తొలుత విడత అయింది కదా, అయింది. ఫస్ట్ విడత అయింది. ఓకే, ప్రజలారా గుర్తుపెట్టుకొని మలి దశ అవకాశం ఉంది, 3వ దశ అవకాశం ఉన్నది. ఇప్పుడన్నా మనం 3 మార్చుకొని పైసలకు కాదు ప్రగతికి ఓటేద్దామని ఆలోచన చేస్తే గెలిచినోడు సర్పంచ్ అవుతాడు, గెలువనోడు ఎప్పటిలాగానే సర్పంచ్ నిలబడ్డాడు కదా అని వీళ్ళే పెద్ద మనిషి అవుతాడు, మనమే ఎటుగానోళ్ళం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా మనకు ప్రేమించేటోడిని, మనకు ఆపచాపదునంటే అర్ధరాత్రి వచ్చేటోడిని, మనకు ఏదైనా దవాఖానలో పొట్టి ఉన్నారంటే ఫోన్ చేసి మాట్లాడేటోని. ఇక ఒట్టిగానే నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ముఖ్యమంత్రి తెలుసు అంటే పెద్ద పెద్దోళ్ళు తెలిసినప్పుడు పెద్దోళ్ళు ఎప్పుడైపోతాయి. ఇగో పెద్ద పెద్దోళ్ళు తెలిస్తే ఇప్పుడు నువ్వు ఆపదనంగానే ఆ పెద్ద ఆయన ఉరికొస్తాడా? రాడు కదా. మనకు దగ్గర ఉండేటోడు ఎవరు? సర్పంచే మనకు దగ్గర ఉండేటోడు. ఆపదన్న సాపదన్న మనకు దగ్గర ఉండేటోడు, మన దగ్గరికి వచ్చేటోడు కావాలి. కానీ నేను చూస్తా పోరా, నేను చెప్తా పో,
అని ఆడిపోతాలకు ఉన్నపానం వెళ్ళిపోద్ది అటెనక అయ్యో అట్లయినాదని ఏమి పిల్లగాడు లెక్క దండ తెచ్చి మీదేసి దండం పెట్టిపోతారు. బాబాయ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇగో కేవలం సర్పంచ్ సాబ్ నమస్తే అని అనిపించుకోవడానికి చాలా మంది వస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈడ ఒకటి మతలా ఉన్నది కాక, లాస్ అయినా ఏం లేదు లాభం అయినా ఏం లేదు కానీ ఇవాళ రేపట్ల ఊళ్ళో పోటీ భూముల రేట్లు అడగలే పెరిగినాయి కదా. అవును, ఈ పెరిగిన వాటితోటి ఇక నాకు వాల్యూ కావాలి ఊళ్ళో, ఎందుకంటే దేశానికి ప్రధానమంత్రి అయితే ఊరికి సర్పంచ్ అంత అంతే అంత అంత లెక్క. ఆయన అక్కడ రాజు అయితే ఈయన ఇక్కడ రాదు లేవగా నమస్తే సర్పంచ్ సాబ్ అంటే అంతేనా అడిగిరాపు మండలం కాడికి నేను చెప్తా పో చూసుకుంటా పో అని అదుమాయించి గదుమాయించే పెత్తనం కోసం కొంతమంది హీరోయిజం కోసం వస్తారు అంతే. ఇక లేదంటే తెల్లపులగా బట్టలు వేసుకొని అటెనక సిరి ఊరు చుట్టున్న భూములు రియల్ ఎస్టేట్ దందలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే సర్పంచ్ జీతమే 6,000 7,000కు మించేవి ఉండదు. అసలు లక్షలు కోట్లు పెడతాడు ఊరి మీద అంటే మరి వానికి ఏ నుంచి వస్తుంది ఏం కథ అనేది ఆలోచన చేయాలిగా మనం. అంతే కదా, ఆలోచన చేసి ఆలోచించుకొని ఓట్లు వేయరు. వెనక చీరి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటామంటే బొబ్బలు వచ్చేది తప్పదు, లెక్క మారేది తప్పదు. 2 సార్లు ఛాన్స్ ఉంది ఇంకా. అవును, మంచిగా చూసి ఆలోచించి వేసి మనం మన ఊరు బాగు చేసుకోవడానికి మనమే తోడ్పడిన వల్ల వేద్దాం. ఫస్ట్ అడుగు మనమే వేద్దాం, ప్రగతికే ఓటేద్దాం అంతే. ఛాన్స్ లేకుండా పోయింది కానీ లేకపోతే మా కాకని నిలబెట్టి మళ్ళా నేను హలో మనం నిలబడితే మొత్తం ఏకగ్రీవం అయిపోతుంది. అది మా బీఆర్ఎస్ నుంచే. హలో మా కాంగ్రెస్ నుంచి నీకు అర్థం కావట్లే. ఈ 2 కమల నుంచి చేద్దాము అంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఇదంతా కాదు, కమల నుంచి కాదు, కాంగ్రెస్ నుంచి కాదు, బీఆర్ఎస్ నుంచి కాదు. ఇగో మనం ఒక చదువుకున్న లాగా ఆలోచించి మనం ఏమంటారు, ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎవరు ఇండిపెండెంట్గా వేసి స్వతంత్ర అభ్యర్థిగా వేసి వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడికి పోయినా ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి నీ దగ్గరికి పోయినా తీసుకురావచ్చు, నా దగ్గర పోయినా తీసుకురావచ్చు, ఎక్కడికి పోయినా తీసుకురావచ్చు ఫండ్స్. అంతేనే కదా, మంచి చేస్తారంటే మంచి ఏమైనా ఉడుతుంది. అంతే కదా. ఇగో మనం కూడా ఇట్లా కొట్టుకుంటున్నాం కానీ మనకు కూడా మన మనసులో లేదా మంచోనికే ఓటేసుకుందాం, మరి మంచోనే గెలిపించుకుందాం అని ఉంటుంది కదా మనకు కూడా. అందుకే చెప్తున్నా, గుర్తుంచుకో, మంచిని గెలిపించుకో. బా మస్తు చెప్పినావు బాబాయ్. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచన చేసి ఇంకా 2 సార్లు మనకు అవకాశం ఉంది. కాబట్టి ఊకదంపుడు చెప్పేటోడు కాదు, ఊరిని ప్రేమించేటోడు, ఊరి కోసం ఊపిరిచ్చేటోడికి ఓటేసి ఊరి ప్రగతిని ఊరిని గెలిపించుకోండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. పోదామా? చలో పంతం పంతం నీదా నాదా పంతం పంతం. ఈ పంతాలే వద్దు కాకు, వద్దంటవా? ఊరు సొంతం అయితే అందుకు ఏమన్నా ఆలోచన చేద్దాంపా అమ్మా.